సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను. మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు. ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది. అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు. లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత్ తీసుకునే డెసిషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. నాగార్జున గారు కానీ వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు. అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి. బీభత్సం ఖర్చు పెట్టి ఎరగదీసే సినిమాని. సుమంత్ లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటివి చేయలే. సో అప్పుడు నాగార్జున గారు అనుష్కని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు. అమ్మాయి ఇది అని చెప్పేసి అప్పుడు అనుష్కని సెలెక్ట్ చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. సినిమా 120 సెంటర్స్ 150 డేస్ పడిందండి. చాలా మంచి ప్రాఫిట్ సినిమా. ప్రాఫిట్ సినిమా రిజల్ట్ గురించి కాదు. అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. ఇంత మంచి సినిమా, ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు, దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు. కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రాకి మనం చేద్దాం, మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు. అంటే ఇది కరెక్టో కాదో చెప్పండి. ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి, అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది. సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదొకటి జరిగింది. శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మీద ఇలా తీశారు, ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. సుమంత్ అనేవాడు హీరో సినిమాలో, మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్. సో అన్నయ్య, సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదే. అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 500 ఫ్రేమ్స్ వాడింది నేనే ఫస్ట్ టైం, మహానంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్లు వాడి చేశారు. రెయిన్ షాట్లో ఆ డ్రాప్స్ని కూడా క్యాప్చర్ చేస్తారు. అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు. కన్ననే ఆ ఫైట్ చేసింది లింగస్వామి. మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి. ఇది వాడామంటే మచ్చా అది పంపించు, చాలా బాగుంటుంది అని చెప్తే కన్న మాస్టర్ తెలుగులో లేదు అప్పటి వరకు. అందుకే ఒక పందెం కోడి సినిమాలు చూడండి, ఆ ఫైట్లో కూడా లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది. అట్లా చేశాక మళ్ళీ ఏం చేసాం, ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి నా మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహరి గొడవ పెట్టుకున్నాడు నన్ను. ఓకే, అదే ఆ గొడవ. నా మీద తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది రెయిన్ బ్యూటీ ఉంటుంది, అవి డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్ ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినలా, అలిగాడు నా మీద, నువ్వు కావాలని చేస్తున్నావు అది చేయటానికి నాకేముందన్న, తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా. తర్వాత ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయిందన్నమాట. ఆయన అలిగి నా మీద నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రియలైజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాం హ్యాపీగా. ఇది జరిగిన డిస్టర్బెన్స్. ఓకే, సారీ సార్, నాకు అంతే జరిగింది, రాంగ్గా ఇదే జరిగింది. వేరే బట్ గొడవ జరిగిందని తెలుసు కానీ ఏందనేది కాదు కానీ ఇది అనమాట. నా మీద తీస్తావా లేదని అడిగాడు శ్రీహరి అన్న. ఇంకా అక్కడ కొంచెం
అంటే శ్రీహరి గారు అంటే మీలాగే నేను ఈ మధ్య చంద్ర గారిని కలిశాను, నాగార్జున మేకప్ మ్యాన్ చంద్ర గారిని. ఆయన కానీ వేరు వేరు డైరెక్టర్లతో మాట్లాడుతుంటే శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అంత గొప్పగా చెప్తున్నారు. ఆయనతో మీకు ర్యాపో ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతాడనగా జాయింటీస్తో వర్క్ చేస్తున్నాడండి. వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళా శ్రీహరి అన్న నేను కలుద్దామని. వెళ్తే ఏంటన్నా జాయింటీస్ పెట్టుకొని నువ్వు ఇంత వర్క్ చేస్తున్నావు, అసలు ఇలా ఉన్నావు, చేయకూడదన్నా అంటే మనకేమైంది సముద్రయ్య అన్నాడు. లేదు తప్పన్నా, నాకు జాయింటీస్ వచ్చినాయి చెన్నైలో ఉండగా, ప్రతి నరం గ్రీన్ అయిపోయినాయండి. అప్పుడు నాకు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారి చేతితో మందిచ్చేవాడు జాయింటీస్కి. ఆయన చేతితో ఇస్తే చాలా మంచిది, కొంతమంది చెయ్యి అంత మంచిది. ఓకే, కృష్ణరాజు గారి చేతితో నాకు ఆ మంది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన సొంతగా చేస్తారు, సొంతగా ఇస్తాడు జాయింటీస్కి. ఓకే, అప్పుడు ఇచ్చారు నాకు ఆయన చేతితో. అలా నేను తీసుకున్నాను. అది తీసుకున్నాక నాకు బాగా తగ్గిపోయింది. సో అట్లాగా తీసుకున్నా. నువ్వు ఇలా చేస్తే మాత్రం చాలా డేంజరు, చూడు కళ్ళు ఇవన్నీ. పైగా జాయింటీస్ వస్తే మనిషికి బెడ్ రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ కావాలి. నువ్వు బిర్యానీ తింటున్నావు, లివర్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అసలు లివర్లు డ్యామేజ్ అయితేనే జాయింటీస్ వచ్చేది. కాబట్టి నా మాటినని మొత్తుకున్నా. వాడు మందిచ్చాడు నన్ను సముద్రయ్య అంటాడు. అలా పిలిచేది మా అమ్మోళ్ళే నన్ను, సముద్రయ్య అని పిలుస్తారు. శ్రీహరి అన్నయ్య ఒకటి పిలిచేవాడు నన్ను అట్లా, సముద్రయ్య అనేవాడు. అట్లా శ్రీహరి అన్న చెబితే మరి వీళ్ళు ఇట్లా అన్నారు సముద్రం అంటే, లేదన్న తప్పు జరుగుతుంది, నా మాటిని ఏముంది అన్వి తినకపోతే ఏమైంది కొద్ది రోజులు, అది మానేయండి అన్న అంటే, సరే సముద్రం అట్లయితే ఆపుతానమ్మా అని చెప్పి అన్నాడు. ఇక తర్వాత ఆల్ ఆఫ్ సడన్ న్యూస్ చాలా బాధేసింది. చాలా మంచోడు, చాలా హెల్పింగ్ నేచరు, ఏదున్నా ముందుకు వస్తాడు మనిషి, ఎవరికైనా ముందుకు వచ్చి నుంచుంటాడు. ఇండస్ట్రీలో ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అంత మంచోడు. ఆయన లోటు ఉంది ఇప్పుడు, అంతే కదా, ఆ క్యారెక్టర్లు చేసేవాళ్ళు లేరుగా. సార్ మీ సినిమాల్లో చూసుకుంటే అన్ని సినిమాలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు చాలా గొప్ప సినిమాలు, మంచి ఎమోషన్ ఉంటుంది. అయితే ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయానికి వస్తే అన్ని సినిమాల్లో కంటే ఒక గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఆ క్రౌడ్ కానీ అండ్ ఆ ఎద్దుల బండ్లు కానీ లేకుంటే ఆ జనం షార్ట్స్ కానీ ఒక భయంకరమైన ఒక రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. సో అంటే హరికృష్ణ గారి మార్కెట్కు మించి ఆ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరు దాని అమ్మాయి? హరికృష్ణ గారు మేమిద్దరం శివరామరావు చేసేటప్పుడు మా నాన్నగారి కోరిక ఒకటి మిగిలిపోయింది సముద్ర, రైతుల మీద సినిమా చేయాలని నాన్నగారికి ఉండేది. ఆ టైంలో అదొక్కటి చేయలేకపోయాను హరి అనేవాడు నా దగ్గర. అది చేయాలి సముద్ర, మనం అలాంటి కథ వింటున్నా, పోసాన్ని రెడీ చేస్తున్నాడు, నువ్వే చేయాలి అది అని చెప్పారు. సరే అని చెప్పేసి అది రెడీ అయినాక సముద్రాకి చెప్పండి అనగానే నాకు విని ఓకే చేద్దాం బాబు, నచ్చింది అని చెప్పాక పోసాని కృష్ణమురళి కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, పోసానిది ఒక వెర్షన్ డైలాగ్ ఉంటుంది, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, ఈ కాక దాసరి గారిది ఒక వెర్షను, అవును, ఈ కాక హరికృష్ణ గారు మేమంతా రైతు నాయకులతో చర్చలు జరిపి ఇదొక వెర్షను. అట్లా ఆ సినిమాని తీయటం జరిగి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విజువల్ లేపాలి. చాలా మంచి ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు, చాలా మంచి ఆవిడ అనమాట. ఆది సినిమాకి ఆమె కదా, ఆవిడే. సో ఆది సినిమా ఆవిడే. ఇక తర్వాత నన్ను తమ్ముడు అంటది. అట్లాగే నేను ఆవిడని అక్క అంటుంటా. ఆవిడ ఒరే తమ్ముడు బాగా తీరా అంటుండేది, బాగా చాలా చనువుగా ఉండేది అన్నమాట. అట్లా అడిగింది పాపం లేదనకుండా బీభత్సం ఖర్చు పెట్టింది సినిమాకి. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టిన మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్. 300 మందికో 500 మందికో బట్టలు పెట్టింది. సూపర్. ఆ రెయిన్ ఎపిసోడ్ వాటర్ వేసి కొడతా ఉంటే ఆడవాళ్ళందరూ తడిచిపోయే ఎపిసోడ్ అనమాట. వాళ్ళందరికీ బట్టలు పెట్టింది. షూటింగ్ జరిగిన రోజులు ఏ లోటు లేదు అసలు. ఒక 30 లారీలు కావాలంటే 30 లారీలు, ఒక 500 మంది జూనియర్లు అంటే 500 మంది జూనియర్లు, ఇట్లా చేసి 100 ఎడ్ల బళ్ళు కావాలంటే 100 ఎడ్ల బళ్ళు, ఆ రేస్ కానీ సాంగ్ కానీ అన్నీ అడిగింది లేదనకుండా ఖర్చు పెట్టి చేసింది పాపం. అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతంగా చేసిందామా.
బాగా హరికృష్ణ కూడా బాగా కష్టపడ్డారు ఆయన. ఉమ్, ఇక క్రౌడ్ ఈ విజువల్స్కి ఇక్కడ తీయలేమన్నా, ఇంత క్రౌడ్ కాదు, మనకి ఇంకా క్రౌడ్ కావాలి, పబ్లిక్లోకి వెళ్ళిపోదామని మ్యాక్సిమం పబ్లిక్లో చేసాం. ఉమ్, అసలు ఆ సినిమాలో ఉన్న పబ్లిక్ అయితే మ్యాక్సిమం సినిమాలో కనపడరండి. కనుచూపు మేర క్రౌడ్. అవును 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 10,000 మంది 15,000 మంది క్రౌడ్ అనమాట. అంత క్రౌడ్లో చేసాం ఆ సినిమా. కొంతమంది హీరోలు చేయరు, క్రౌడ్ని చూస్తే భయపడి పారిపోతారు. ఉమ్, నందమూరి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ని చూస్తే ఎమోషన్ అవుతుంది, ఊపొస్తుంది. ఊపోతుంది. హరికృష్ణ గారు ఇక అనేవాడు,